మైక్ సెట్ చేద్దాం ఫస్ట్. 3 మంత్స్ అయిపోయింది నేను ఇప్పుడు సర్జరీ చేయించుకొని. సో ఇది పార్ట్ 2 కంటిన్యూటీ. ఆఫ్టర్ 3 మంత్స్ నా సిచ్యువేషన్ ఎట్లుందని చెప్పడానికి. అండ్ ఆఫ్టర్ పిఆర్కి కెన్ ఐ డ్రింక్ ఆల్కహాల్? ఆఫ్ కోర్స్ తాగొచ్చు బ్రో, మీరు ఎంత తాగాలంటే అంత తాగొచ్చు. కళ్ళకి తాగుడికి సంబంధం లేదు. నెక్స్ట్ కామెంట్, బ్రో హెయిర్ కట్ చేయించుకోవచ్చా 30 days తర్వాత? బ్రో ఆఫ్టర్ 40 days కెన్ ఐ టేక్ ఫీవర్ టాబ్లెట్స్ అండ్ ఫేస్ వాష్? బ్రో గుడ్ ఆఫ్టర్నూన్, నాకు సైట్ రైట్ ఐలో 6, లెఫ్ట్ ఐలో 5 ఉంది. హై బ్రో, నాకు కాంటారా పియర్ సజెస్ట్ చేశారు స్మార్ట్ విజన్ లో. 25 years పర్సన్ లాసిక్ చేసుకున్నా సరే అతనికి 40+ వచ్చాక నియర్ సైడ్ న్యాచురల్ గానే వస్తుంది అన్నారు. మరి పిఆర్కే చేసుకుంటే నియర్ సైడ్ వస్తుందా? ఐ సైట్ లేదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్స్ వాడుతున్నాను. ఇది బాగుందంటే టీం మొత్తం చెప్తాను. ఏమంటారు? నీ సైట్ ఎంత బ్రో? నాకు సైట్, నమస్తే ఆల్, ఎట్లా అందరూ? సో మైక్ సెట్ చేద్దాం ఫస్ట్. సో చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేయక, కొంచెం అసైన్మెంట్స్ అవి ఉంటే బిజీ అయినా. సో ఇది పార్ట్ 2 కంటిన్యూటీ. ఆఫ్టర్ 3 months నా సిచ్యువేషన్ ఎట్లుందని చెప్పడానికి. సో సేమ్ టీషర్ట్ వేసుకున్నా, ఇప్పుడే వండుకొని చేసిన, ముఖం కడుకొని వచ్చిన. సేమ్ టీషర్ట్ వేసుకున్నా ఎందుకంటే కంటిన్యూటీ ఉండాలని, లాస్ట్ వీడియో కంటిన్యూటీ ఉండాలని. సో 3 months అయిపోయింది నేను ఇప్పుడు సర్జరీ చేయించుకొని. నాకు ఐసైట్ ఇంకా బెటర్ అయింది యాజ్ వి థాట్. పిఆర్కేలో గ్రాడ్యువల్లీ సైట్ క్లియర్ అవుతూ ఉంటుంది. సో అట్లా అనమాట. లాసిక్లో సెకండ్ డేలో మీకు ఐ నార్మల్ అవుతుంది. ఇంకో ఇట్లాంటి గ్లాసెస్ కూడా కొత్త పెట్టుకొని తిరుగుతున్నా. ఇంతకుముందు పెట్టుకోకపోతుంటే, ఇంతకుముందు ఇట్లా పెట్టుకోవాలని ఎంత ఆశ ఉన్నా పెట్టుకునే సిచ్యువేషన్ ఉండకపోతుండే, బికాస్ కనబడకపోతుండే. సో ఇప్పుడు ఏంది అని అంటే ఐ సైట్ లేదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్స్ వాడుతున్నాను. ఇది బాగుందంటే టీం మొత్తం చెప్తాను. ఏమంటారు? ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లాసిక్ 1 dayలో క్లియర్ అయిపోతుంది. పిఆర్కే 6 months కూడా పట్టవచ్చు క్లియర్ ఐ సైట్ రావడానికి, ఐ సైట్ క్లియర్ అవ్వడానికి, టోటల్గా క్లియర్ విజన్ రావడానికి. సో అదే నడుస్తుంది నా ప్రాసెస్. 3 months తర్వాత ఆబ్వియస్లీ నాకు ఐ లిటరల్లీ ఫెల్ట్ ఐసైట్ కొంచెం ఇంప్రూవ్ అయిందని. సో అట్లా అవుతూ ఉంటుంది. సో అదనమాట. కాంప్లికేషన్స్ అయితే నాకు ఏం లేవు, అవి ఇచ్చేసి అవి ఏం లేవు. నేను సగం వండుకుంటలేను కానీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు నాకు. ఇట్స్ ఆల్ క్లియర్. దెన్ వాట్ ఎల్స్? అండ్ చాలామంది ఫస్ట్ వీడియోలో కామెంట్స్ చేశారు, క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ నేను చదివి ఆన్సర్ చేస్తా. సో మీకు కూడా కొంచెం ఐడియా ఉన్నట్టు ఉంటుంది చూడని వాళ్ళకి కూడా. సో ఫస్ట్ కామెంట్, అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు లిటరల్లీ అన్న, టెన్షన్ మొత్తం పోయి కాన్ఫిడెంట్గా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నా విషయం ఏం జరిగింది అంటే, నాకు -1 అండ్ 0.75 సైట్ ఉంది. వెళ్ళి టోపోగ్రఫీ టెస్ట్ చేయించుకున్నా, పిఆర్కే చేస్తా అన్నారు. 80K రూపీస్ అవుతాయి అన్నారు. అండ్ బస్ నేను 18 మాత్రమే. ఐ థింక్ నేను వెయిట్ చేయడం బెటర్ అనుకుంటున్నా. ఆల్సో నేను స్పోర్ట్స్లో ఉన్నా ఫుల్ యాక్టివ్గా. ఎస్. సో నైస్ క్వశ్చన్ బ్రో. ఇఫ్ యు ఆర్ 18 జస్ట్ వెయిట్, అట్లీస్ట్ 21 వరకైనా ఆగు, దట్స్ బెటర్. నేను కూడా 21 వరకు ఆగే తర్వాత చేయించుకున్నా. బికాస్ 21 తర్వాత ఐసైట్ అనేది ఆగిపోతుంది అనమాట, పెరగడం అయిపోతుంది. అందుకే 21 తర్వాత చేయించుకోవాలని సజెస్ట్ చేస్తారు. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఐఎమ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సన్, టైక్వాండో బ్లాక్ బెల్ట్. నేను స్పోర్ట్స్లో ఉన్నా కాబట్టి పిఆర్కే ముందు నుంచి చేయించుకోవాలని డిసైడ్ అయినా. సేమ్ మీరు స్పోర్ట్స్లో ఉన్నారు, ఫిజికల్ యాక్టివిటీ మీకు ఎక్కువ ఉంటుంది, ఎవరైనా హ్యాండ్స్ కానీ బాల్స్ కానీ మీ కళ్ళకి తగిలే సిచ్యువేషన్ ఉంటుంది అని అంటే పిఆర్కే చేయించుకోమని నేను సజెస్ట్ చేస్తాను. మిగతాది మీరు ఇంకా డాక్టర్స్ని అడిగి డిసైడ్ అవ్వండి. పిఆర్కేలో లేయర్ లేపరు, లాసిక్లో ఒక లేయర్ లేపి ఫ్లిప్ చేసి దానిపైన లేజర్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఫ్లిప్ క్లోజ్ చేస్తారు. అది క్లోజ్ అవుతుంది కానీ పర్మనెంట్గా క్లోజ్ అయినట్టు కాదు. అందుకే పిఆర్కేలో ఏం చేస్తారు, ఫ్లిప్ లేపకుండా లాసిక్ లేపకుండా లేజర్ చేస్తారు కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ టు రికవర్. ఎట్లా అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ లాగా. లాసిక్ ఎట్లా అంటే క్విక్ ప్రాసెస్. ఫ్లిప్ లేపడం వల్ల ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది, బట్ ఫ్లిప్ అట్లనే ఉండిపోతుంది. పర్మనెంట్గా అయితే అతుక్కోదు, బట్ అతుక్కున్నట్టే ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన దీని గురించి క్లియర్గా. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి ఒకసారి. ఆబ్వియస్లీ కొత్తోళ్ళకి డౌట్లు ఉంటాయి. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు నా ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను అక్కడ పిఆర్కేకి లాసిక్కి ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అయిపోయినాయి. సో ఫర్ యూ బ్రో, 18 అంటున్నావు, ఇంకో 3-4 years ఆగి తర్వాత వేయించుకో. అండ్
స్పోర్ట్స్లో యాక్టివ్ ఉంటాను అంటున్నావు కాబట్టి పిఆర్కే చేయించుకోమని సజెస్ట్ చేస్తా. ఇంట్లో ఉండేవాళ్ళు స్పోర్ట్స్లో పెద్ద యాక్టివ్ లేని వాళ్ళకి పిఆర్కే అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు పెద్ద ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోరు అన్నప్పుడు మీకు లాసిక్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కామెంట్. బ్రో, నాకు మైండ్లో ఆలోచన ఉండదు, బట్ ఐ యూస్ టు థింక్ ఐ సర్జరీ వాస్ విల్ కాస్ట్ 20 to 30 lakhs. మనోడు వాస్కి విల్కి కన్ఫ్యూజ్ అయ్యాడు, నేను కాదు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను ఒకసారి. అది 10 to 20 lakhs అయితే అనుకున్నదంట, బట్ రీసెంట్లీ తెలుసుకున్నా అది 1 lakh లోపల అవుతుందని మనోడికి రీసెంట్గా తెలిసింది. అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతుందంట. 21 years అంట మనోడికి. సైట్ 2.25 ఉంది. జస్ట్ రీసెంట్లీ కానీ ఐ సర్జరీని లాసిక్ అంటారు అని తెలిసింది. బట్ అగైన్ యూస్ టు థింక్ బాడీలో కట్ అయితే ఎలా రికవర్ అయిపోతుంది అని. సో బాడీలో కట్ చేస్తే ఎట్లా రికవర్ అవుతుంది కార్నియా అని మన డౌట్. దెన్ జనరల్ లాసిక్ ట్రీట్మెంట్ బడ్జెట్ ఎంత, ఇవన్నీ మనోడు కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత, ఆ తర్వాత నా థంబ్నెయిల్ చూసిండంట లాసిక్ పిఆర్కే లాసిక్ అనేవి 2 ఉంటాయని డౌట్ వచ్చి నా వీడియో ఓపెన్ చేసిండంట. సో అసలు పిఆర్కే అని నేమ్ కూడా ఇప్పటి వరకు తెలియదంట, ఇప్పుడే తెలిసింది. సో మై క్వశ్చన్ ఈస్, పిఆర్కేలో లేజర్ని 1 time మాత్రమే చేస్తారా, 2 to 3 months ఒకసారి చేయించుకోవాలా అని రాసిండు. లేదు బ్రో, అట్లా ఏమి ఉండదు. పిఆర్కే అయినా లాసిక్ అయినా లేజర్ సర్జరీ 1 time అవుతుంది. 1 time తర్వాత నీకు రికవర్ అయిపోతుంది, నీకు ఎక్స్ట్రా లేయర్ని కట్ అయిపోతుంది. దెన్ యువర్ ఐ విల్ బీ నార్మల్ ఐల్ అనమాట, అంతే. 6 months టైం కూడా పట్టవచ్చు అన్నావుగా. సో 6 months టైం పట్టవచ్చు అనడానికి రీజన్ ఏంటంటే, స్లోగా, ఇది న్యాచురల్ ప్రాసెస్ లాగా కాబట్టి రీగ్రోత్ అవుతుంది అనమాట కార్నియా, అది మెల్లగా అవుతూ ఉంటుంది. సో అందుకే 6 months వరకు టోటల్ విజన్. నీకు నెక్స్ట్ డే మనకి పిఆర్కే తర్వాత నెక్స్ట్ డేనే మనకి 90% విజన్ కనిపించేస్తుంది. అంటే 90% విజన్ రికవర్ అయిపోతుంది. ఆ 10% అనేది స్లో అవుతుంది. దాట్స్ ద డిఫరెన్స్ అంతే. సో అనదర్ డౌట్ ఏంటి అంటే, 25 years పర్సన్ లాసిక్ చేసుకున్నా సరే అతనికి 40+ వచ్చాక నియర్ సైడ్ న్యాచురల్గానే వస్తుంది అన్నారు. మరి పిఆర్కే చేసుకుంటే నియర్ సైడ్ వస్తుందా? సో నియర్ సైడ్ అనేది డిఫరెంట్. ఇది ఎట్లా అంటే, మన తాతలకు అమ్మమ్మలకు చూసి ఉంటాం కదా, దగ్గరి సైట్ అది ఏజ్ బట్టి వస్తుంది. నువ్వు లాసిక్ చేసుకున్నా, లేజరైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా దానికి సంబంధం లేదు. ఇది లాంగ్ సైట్ నువ్వు క్యూర్ చేసుకుంటున్నావు. నీకు నియర్ సైట్ వచ్చేలాగా నీ బాడీ ఉంటే, నీ ఐస్ అట్లుంటే, ఆ నియర్ సైట్ నువ్వు చేయించుకోకపోయినా వస్తుంది. సో మనము లాసిక్ చేయించుకునేది ఓన్లీ ఫార్ సైట్, అంతే. నియర్ సైట్ అనేది ఏజ్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్ కామెంట్. బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు సైట్ రైట్ ఐలో 6, లెఫ్ట్ ఐలో 5 ఉంది. పిఆర్కే చేసుకోమని సజెస్ట్ చేశారు. రైట్ ఐ సైట్ క్లియర్ అయిపోతుంది, బట్ లెఫ్ట్ ఐలో 0.5 to 1 ఉండొచ్చు అన్నారు. అమౌంట్ 38,000 చెప్పారు. విశాఖ ఐ హాస్పిటల్ చేసుకోవచ్చా, ఎనీ సజెషన్ బ్రో అని పెట్టినాడు. సో బ్రో, నాకు విశాఖ ఐ హాస్పిటల్ గురించి అయితే నాకు ఐడియా లేదు. అండ్ సైట్ మిగిలిపోవడం అంటే, సో ఎట్లుంటుంది అంటే, మన ఫింగర్ ప్రింట్ ఎట్లా యూనికో ప్రతి ఒక్క ఐస్ కూడా యూనికే. కొంతమంది ఐస్లో కొంత సైట్ ఉండిపోవచ్చు బికాస్ ఆఫ్ దిస్ సైట్ ఓన్లీ. ఐ సైట్ ఉంటే కొంచెం ఉండిపోవచ్చు, ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. నాకు కూడా అదే చెప్పారు, ఉండొచ్చు అని. బికాస్ వాళ్ళు కూడా ఏమన్నారంటే 100% కంటే క్రిస్ప్ ఐ క్లియర్ విజన్ వస్తుంది అని సజెస్ట్ చేయలేము. 99% గ్యారంటీ ఇస్తాము అని చెప్పారు. సో ఎట్లుంటుంది అంటే, డిపెండ్స్, ఇంకా మన ఐ మీద బేస్ అయి ఉంటుంది. ఇది కామన్. 0.5 or -1 ఈజ్ మేనేజబుల్. మీరు మళ్ళీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. బట్ మీకున్న సైట్ -5, -6 కాబట్టి, నాకు ఆల్మోస్ట్ అదే సైట్, అంతకంటే ఎక్కువ ఉండే నాకు. కాబట్టి మీకు -0.5, -1 సైట్ ఉండిపోయినా అది మీకు మేనేజబులే. ఐ నో ఆ సైట్ -6, -5 అంటే చాలా ఎక్కువ సైట్, మనం అద్దాలు పెట్టుకోకుండా బయట తిరగలేము. అలాంటప్పుడు -1 ఈస్ నార్మల్. సజెస్ట్ చేసుకోండి, పర్లేదు, ఇట్స్ మేనేజబుల్. అండ్ 38,000 అన్నారు, యాక్చువల్గా చాలా తక్కువ వేరే హాస్పిటల్స్తో పోలిస్తే. కాబట్టి, అండ్ విశాఖ హాస్పిటల్ గురించి నాకు ఐడియా లేదు కాబట్టి, మీరు ఇంకా అట్లీస్ట్ ఇంకొక హాస్పిటల్ అయినా కుదిరితే ఇంకో 2 హాస్పిటల్స్ తిరిగి వాళ్ళని కూడా విజిట్ చేసి, వాళ్ళని కూడా అడిగి, వాళ్ళు కూడా సేమ్ ఇదే మీకు చెప్పితే అప్పుడు దీనికి పోండి. అప్పటి వరకు దీనికి పోకండి. బికాస్ వాళ్ళు వేరేది చెప్పొచ్చు, వాళ్ళ దగ్గర మిషన్ వేరేది ఉండొచ్చు, ఆ మిషన్ మీకు బెటర్ రిజల్ట్ ఇవ్వచ్చు. కాబట్టి ఇంకో హాస్పిటల్స్ ఖచ్చితంగా పోండి.
హాయ్ బ్రో, నాకు కాంటారా పియర్ సజెస్ట్ చేశారు స్మార్ట్ విజన్లో. ఓకే, సేమ్ థింగ్. ఇంకొక హాస్పిటల్కి పోండి, కాంటారా స్మార్ట్ విజన్ కాబట్టి మ్యాక్స్ విజన్ పోండి, అమెరికన్ ఐ హాస్పిటల్ పోండి, పోయి అక్కడ కూడా అడగండి, సేమ్ రిజల్ట్ సేమ్ సజెస్ట్ చేస్తా. అప్పుడు మీకు ఏది బెనిఫిట్ అయితే దాంట్లో ఆ హాస్పిటల్ చూస్ చేసుకోండి. హలో బ్రో, నేను ఎల్వి ప్రసాద్లో కన్సల్ట్ చేసా, పిఆర్కి సజెస్ట్ చేశారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఎల్వి ప్రసాద్? ఎల్వి ప్రసాద్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్స్ రిగార్డింగ్ ఐస్. సో అట్లేం లేదు, ఎల్వి ప్రసాద్లో కూడా చేయించుకోవచ్చు. బట్ నేను ఎల్వి ప్రసాద్ ఎందుకు పోలే అంటే అపాయింట్మెంట్ తీసుకోవడం టైం టేకింగ్, అండ్ నాకు తర్వాత ఫాల్తూ వాళ్ళు ఇప్పుడు పటాకులు కలుస్తారు బాబు. సో అదే ఏం చెప్తున్నా, అపాయింట్మెంట్ తీసుకోవడం టైం టేకింగ్, అండ్ సర్జరీ తర్వాత కూడా కన్సల్ట్ అవ్వడం కూడా టైం టేకింగ్ ఏమో అని చెప్పి నేను ఎల్వి ప్రసాద్లోకి పోలే. కానీ మీకు ఏమైనా పర్సనల్ కనెక్షన్స్ ఉండి మీకు అవన్నీ ఈజీ అయితే ఖచ్చితంగా ఎల్వి ప్రసాద్కి పోండి. దాట్స్ వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్స్ రిగార్డింగ్ ఐస్, ఓకే, సర్జరీస్. అండ్ ఆఫ్టర్ పిఆర్కి కెన్ ఐ డ్రింక్ ఆల్కహాల్? ఆఫ్ కోర్స్ తాగొచ్చు బ్రో, మీరు ఎంత తాగాలంటే అంత తాగొచ్చు. కళ్ళకి తాగుడికి సంబంధం లేదు. సో మీరు తాగాలనుకున్నంత తాగొచ్చు. అండ్ జస్ట్ ఒక రెండు వారాలు ఆగండి, 2 వీక్స్ అయిన తర్వాత ఏమైనా చేసుకోండి సర్జరీ తర్వాత. బ్రదర్ ఏజ్ ఎంత ఉండాలి? నా ఏజ్ 39 ఇయర్స్. నేను పిఆర్కే కానీ లాసిక్ కానీ చేయించుకోవచ్చా? నాకు తెలిసి సార్ మీరు 21 ఇయర్స్ తర్వాత ఎవరైనా చేయించుకోవచ్చు. 39 ఇయర్స్ అంటే నాకు ఐడియా లేదు. ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు ఎవరైనా చేయించుకోవచ్చు అని అనుకుంటున్నా. బట్ స్టిల్ హాస్పిటల్కి పోయి డాక్టర్ని అడగడమే కరెక్ట్. దీనికి నేను ఆన్సర్ చేయడానికి కరెక్ట్ పర్సన్ని కాదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే 21 ఇయర్స్ తర్వాత ఎవరైనా చేయించుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్, అన్న స్మార్ట్ విజన్లో కొత్త మిషన్ వచ్చిందంట. ఓ నైస్, స్మార్ట్ విజన్లో కొత్త మిషన్ వచ్చిందంట. సో కొత్త మిషన్ ఏందో కనుక్కోండి. నేను నా సర్జరీ చేసుకున్నప్పుడు అయితే నా మిషన్ అడిగిన, వాళ్ళు వాడే టెక్నాలజీ కూడా అడిగిన. సర్జరీకి ఏ టెక్నాలజీ వాడుతున్నారు అని అడిగి నేను గూగుల్లో రీసెర్చ్ చేసి మరీ చూసిన. సో నేను మీకు కూడా అదే సజెస్ట్ చేస్తా. కొత్త మిషన్ అంటే దాని డీటెయిల్స్ కనుక్కొని రీసెర్చ్ చేయండి దానిపైన. నెక్స్ట్ కామెంట్, బ్రో హెయిర్ కట్ చేయించుకోవచ్చా 30 days తర్వాత? ఆబ్వియస్లీ నా ఫస్ట్ వీడియో హెయిర్ కట్ చేయించుకొని వచ్చిన తర్వాతనే చేసిన, మీకు తెలిసిందే. సో ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ 30 days తర్వాతనే చేయించుకోండి, ఎందుకంటే అంతకుముందు హెయిర్ కళ్ళలోకి పోతే అస్సలు మంచిది కాదు. 30 days తర్వాత ఎస్ యూ కెన్ గో. దెన్ బ్రో ఆఫ్టర్ 40 days కెన్ ఐ టేక్ ఫీవర్ టాబ్లెట్స్ అండ్ ఫేస్ వాష్? టాబ్లెట్స్కి దీనికి ఏం సంబంధం లేదని అనుకుంటా. టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ 40 days అంటే యూ విల్ బి అ నార్మల్ పర్సన్ ఆఫ్టర్ 40 days. సో నో ప్రాబ్లం. రెగ్యులర్ ఫేస్ వాష్ విత్ సోప్ వాడొచ్చా అని ఉంది. వాడచ్చు, మీ సోప్ అయినా వాడచ్చు, ఫేస్ వాష్ అయినా వాడచ్చు. బట్ ఆబ్వియస్లీ డైరెక్ట్ ఐస్కి తగలకుండా జాగ్రత్త పడండి, దట్స్ ఆల్. నెక్స్ట్ కామెంట్, లొకేషన్ అండ్ బ్రాంచ్. నేను చెప్పినట్టు నేను 3 హాస్పిటల్స్ విజిట్ చేసిన. నేను చేయించుకుంది మ్యాక్స్ విజన్ మాదాపూర్ బ్రాంచ్లో. ఎందుకంటే నాకు మాదాపూర్ దగ్గర మ్యాక్స్ విజన్, ఎందుకంటే వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు, కాబట్టి వాళ్ళ దగ్గర పోయినా అంతే. సో మీరు వెళ్ళండి, మీకు అలాంటి సిచ్యువేషన్ ఉంటే మీకు ఎక్కడ డిస్కౌంట్ ఇచ్చి ఎక్కడ బెటర్ ఆప్షన్ ఉంటే అదే చూస్ చేసుకోండి. అన్న నాకు రైట్ ఐలో -1 అండ్ లెఫ్ట్ ఐలో 0.5 నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది చాలా తక్కువ సైటే, మీకు స్టిల్ ఇబ్బందిగా ఉంది అంటున్నారు. ఓకే, స్పెక్స్ పెట్టుకోవడానికి ఫైన్. నేను చేయించుకోవాలనుకుంటున్నా. ఆఫ్టర్ సర్జరీ చేయించుకున్నాక ఫ్యూచర్లో మళ్ళీ ఐసైట్ వస్తుందా? ఇప్పుడు మీకు బాగా విజన్ ఉందా బ్రో? ఐసైట్ వస్తుంది అని అట్లేం లేదు బ్రో, క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నాకు విజన్ చాలా బెటర్ ఉంది. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ గాన్ త్రూ దిస్ సర్జరీ. నేను అద్దాలు లేకుండా బయట తిరిగే సిచ్యువేషన్ లేకుండే నాకు. ఇప్పుడు నాకు అద్దాలు అవసరం లేదు. ఇట్లాంటి స్టైల్ షేడ్లు పెట్టుకుని తిరుగుతున్నాను. నాకు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, ఇప్పుడు పెట్టుకుంటున్నా. ఈ వీడియో ఇప్పటి నుంచి ఈ గ్లాసెస్ పెట్టుకునే చేస్తా. మీకు అర్థమవుతుంది కదా, దీంట్లో ఏ సైట్ లేదు, దిస్ ఈస్ జస్ట్ షేడ్స్. ఇట్లాంటివి ఎన్నో కొంటుండే, నేను పెట్టుకునే సిచ్యువేషన్ ఉండకపోతుండే. ఇష్టం పెట్టుకోవాలని, బట్ కనబడదు కదా మనం పెట్టుకుంటే, మనకి ఐసైట్ గ్లాసెస్. సో అట్లా అనమాట. అండ్ బ్రో స్మాల్ రిక్వెస్ట్, 1 month ఆర్ 2 months తర్వాత వీడియో చేయండి బ్రో, మీకు ఎలా ఉందో. ఎస్, దిస్ ఈజ్ ద వీడియో. నేను 3 months తర్వాత చేస్తున్నా. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా 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 బెటర్ ఉంది. అంతే, ఫస్ట్ 1 month మనకి ఐ డ్రై అవుతుంది, 1-2 months బాగా. సో ఆ తర్వాత ఫుల్ రికవర్ అవుతుంది, అట్లేం లేదు. సో ఇప్పుడు చాలా బెటర్ ఉంది. ఫస్ట్ థింగ్, మనం ఐస్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా 1 month 2 months తర్వాత మర్చిపోవాలి మనం సర్జరీ చేయించుకున్నాం.
నాకు సైట్ ఉండే, నేను గ్లాసెస్ పెట్టుకుంటుండే. ఫర్గెట్ అబౌట్ ఇట్. అంతే. మీరు ఫర్గెట్ చేస్తేనే మీకు నార్మల్ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చేయించుకున్నాడు. నేను చేయించుకున్న తర్వాత వాడు లాస్టిక్ చేయించుకున్నాడు. వచ్చి ఊక్కుకే అంటున్నాడు అనమాట, నాకు కొంచెం డ్రై అవుతున్నాయి, సరిగ్గా అనిపిస్తలేవు, డిస్టర్బెన్స్ అవుతుంది అని. అంటే నేను దానికి అదే చెప్పిన, ఫస్ట్ నీకు సైట్ ఉండే అని మర్చిపో, ఆ తర్వాత నీకు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని అనిపిస్తే సీదా హాస్పిటల్ అన్నా. అదే చేయండి మీరు కూడా. నెక్స్ట్ కామెంట్, హాస్పిటల్ లొకేషన్ ఎక్కడ బ్రో? ఆల్రెడీ చెప్పిన. కాస్ట్ 85 అయింది నాకు, చెప్పిన అనుకుంటా. వైజాగ్లో బెస్ట్ హాస్పిటల్ ఉంటే చెప్పండి బ్రో. సారీ బ్రో, వైజాగ్ నాకు అసలు ఐడియా లేదు, ఒకసారి కూడా విజిట్ చేయలేదు. ఖచ్చితంగా విజిట్ చేయాలని ఉంది వైజాగ్కి, వస్తా నేను ఒక రోజు. ప్రస్తుతానికి అయితే అక్కడ ఉన్న హాస్పిటల్ గురించి నాకు ఐడియా లేదు. నీ సైట్ ఎంత బ్రో? నాకు సైట్ యాక్చువల్గా -6 అండ్ -5.5 సైట్ ఉండే, ప్లస్ సిలిండరికల్ పవర్ -3 అండ్ -2 సంథింగ్ ఉండే. యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక్క ఐలో 7 అండ్ 7 అనుకోండి, ఆ లెవెల్ ఉండే సైట్ అయితే. సిలిండరిక్ పవర్ కూడా ఇంక్లూడ్ చేస్తే అంతే సైట్ ఉంది. నెక్స్ట్ కామెంట్, అన్న మిమ్మల్ని కాంటాక్ట్ ఆర్ పర్సనల్ మెసేజ్ ఇవ్వాలంటే ఎలా? నాకు కూడా చేయించుకోవాలని ఉంది. ఆబ్వియస్లీ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా టెక్స్ట్ చేసిర్రు, నేను చాలామందికి సజెషన్ చేసిన. మీకు కొన్ని అడగలేని విషయాలకి ఏమైనా ఉంటే మీరు ఆబ్వియస్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఫ్రీ ఉన్నప్పుడు మీ ఆన్సర్ రిప్లై ఇస్తా. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తా. నాకు ఆల్రెడీ చాలామంది అమ్మాయిలు కొంతమంది కామెంట్ చేయలేక అనుకుంటా నాకు పర్సనల్ మెసేజ్ చేసిర్రు, నేను వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసిన. సో మీకు అట్లా ఏమైనా ఉంటే చేయండి. రాదర్ దెన్ ఒకవేళ జనరల్ క్వశ్చన్ ఉంటే ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ టు కామెంట్ ఓన్లీ, బికాస్ మీరు జనరల్ క్వశ్చన్ ఏదైనా ఉందనుకోండి, కామెంట్ చేస్తే ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది. అది లేదు మీకు పర్సనల్గా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు దాన్ని కామెంట్ బాక్స్లో మాట్లాడలేరు అని అంటే ఖచ్చితంగా టెక్స్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కాస్ట్ ఎంత? సేమ్ చెప్పిన బ్రో. సో ఇవి మెయిన్ కామెంట్స్, మిగతా అన్ని సిమిలర్ కామెంట్స్ అనమాట. సో ఇది మ్యాటర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమన్నా క్లారిఫికేషన్ కావాలన్నా, యూ కెన్ టెక్స్ట్ మీ, యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఐ విల్ ట్రై టు క్లియర్ ఎవ్రీ డౌట్ దట్ యూ హ్యావ్. సో అదనమాట. ఈ మధ్య వీడియోలు చేస్తలేను, అసలు కుదురుతలేదు, టైం సెట్ అవుతలేదు. చేస్తా. ఐ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్. కొంచెం కాలేజ్ అసైన్మెంట్ల వల్ల బిజీ అయినా, సో కొంచెం అది క్లియర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తా. మీకు ఇంకో కొత్త వేళ కంటెంట్ తీసుకొద్దామని అనుకుంటున్నా, తీసుకొస్తా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది, బట్ పక్కా కొంచెం అన్నీ క్లియర్ చేసుకొని కన్సిస్టెంట్గా కంటెంట్ పెట్టాలని అనుకుంటున్నా, పెడతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.